రెడ్డికుంట తండా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బానోతు శాంతి ఉన్నారు. వారిని అడిగి ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తున్నారు, ప్రజలకు వీరి పట్ల ఉన్న అభిమానం ఏంటి, గెలుస్తారా గెలవరా అనే విషయాన్ని తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరు చెప్పేట్టుగా మాట్లాడి. నా పేరు బానోత్ జగ్గునాయక్. నేను ఇప్పుడు మాజీ సర్పంచ్, ఇప్పుడు లేడీ మా భార్య. ఏం ఇప్పుడు పూర్తి అయింది, దిగిపోయినాం. ఇక మేము చేసిన పనులు ఎవరితోనేమో అంత కంటూ లేవు. అందరూ అనుకూలంగా ఉన్నారు. ఓకే, మాతోని ఓ 3-4 పోటీకి వచ్చిర్రు. వస్తే ఇక వాళ్ళకు ఏమైందో, ఇక వాళ్ళు జారిపోయారు. నువ్వే ఉండాలి, అందరం గెలిపిస్తాం, నువ్వు ఉండమంటే మళ్ళీ ఉన్నాం. నేను ఉన్నంత రోజుల ఎవరితో చెడుతోని చేయలేదు, చెడు మాట మాట్లాడలే. మేము చేసిన పనులు సీసీ రోడ్లు ఒక్క బజార్ లేకుండా పోసేసినాం, మశాన వట్కా కట్టేసినాం, డంపింగ్ గార్డుగా ఆడ కట్టేసినాం, నర్సరీ చేసినాం. ఇప్పుడు ఇక్కడ ఓ గ్రామ పంచాయతీలో మొదలు పెట్టినాం. బిల్లు రాలేదు, ఈజీఎస్ ఫండ్ అది. బిల్లు రాక చాలా ఈ కట్టుడు చాలా రోజులు 5-6 నెలలు దాటుతాంది. ఓకే, దాని తర్వాత ఒక పాత ట్రాన్స్ఫారం ఉండే, దాన్ని తీసేసి కొత్త ట్రాన్స్ఫారం తెచ్చిన. ఓకే, పెట్టినాం, బాగానే చేసినాం. ఇంకో బజార్లో ట్రాన్స్ఫారం లోడ్ సరిపోతలేదు. అయితే ఇక్కడ 25 హాస్పిటల్ది ట్రాన్స్ఫారం 15 ఉంటే 25 హాస్పిటల్ది చేసినాం. మళ్ళీ ఇంకో బజార్కి ఇంకో సరిపోవట్లేదు. సరిపోకపోతే ఇంకో ట్రాన్స్ఫారం తెచ్చి ఇంకో బజార్కు కంప్లీట్ చేసినాం. ఇప్పుడు అందరితో అనుకూలంగా ఉన్నాం. మా జనాలు కూడా మా సపోర్ట్ ఉన్నారు, మాకు చేస్తారు, ఖచ్చితంగా గెలుస్తున్నాం. ఓకే, ఇది విషయం అండి. ఇన్ని పనులు గతంలో కూడా నేనే సర్పంచ్ని కాబట్టి, మాజీ సర్పంచ్ని కాబట్టి, ఊరుని ఇప్పటి వరకు డెవలప్ చేసింది నేనే. ఆ డెవలప్మెంట్ను మనసులో పెట్టుకుని ప్రజలు కూడా నన్ను సంతోషంగా మీరు నిలబడండి, మేము గెలిపించుకుంటామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి నేను బరిలో మళ్ళీ దిగడం జరిగింది. కాకపోతే ఈసారి మహిళా రిజర్వేషన్ రావడం వల్ల వాళ్ళ సతీమణిని నిలబెట్టారు. కాబట్టి ఖచ్చితంగా మేమే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాను. కెమెరామెన్ కిషోర్తో శ్రీనివాస్.